ఈరోజు మనం వంకాయ రోటి పచ్చడి చేసుకుందాం. 2 స్పూన్ల నూనె వేసుకోవాలి, 1 స్పూను ఆవాలు వేసుకోవాలి, 1 స్పూన్ జీలకర్ర, పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలు మంచి రంగు వచ్చేటట్టు వేసుకోవాలి. వంకాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పద్ధతిలో మీరు చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. పల్లీలు వేగిపోయినాయి మంచిగా. మనం ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాం. ఈ పచ్చిమిరపకాయలు కూడా ఇందులో తాలింపులో వేసేయాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇక మూత పెట్టేద్దాం, ఎందుకంటే చిక్కుపట్ల అవుతా ఉంటుంది పచ్చిమిరపకాయలు. చూద్దాం మూత తీసి. మంచిగా పల్లీలు కూడా వేగిపోయినాయి, పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయినాయి. ఇవి మనము తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇదే నూనెలో 2 టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టాను. గోలు సైజ్ అంతా చింతపండు కూడా వేసాను. ఈ నూనెలో టమాటా చింతపండు వేసేసుకున్నాం. కొద్దిసేపు మగ్గనిద్దాం. కొద్దిగా మగ్గిపోయింది మంచిగా మగ్గాలి. ఇందులో మనం కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇందులో మగ్గితే ఏంటంటే కొత్తిమీర బాగుంటుంది టేస్ట్. కొద్దిగా పసుపు వేసుకోవాలి, కొద్దిగా ఇంగు వేసుకోవాలి. వేసుకుని వీటిలో మంచిగా కలుపుకోవాలి. టమాటా మంచిగా మగ్గిపోయిందండి, తీసేసి ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం వంకాయలు చక్కెరలాగా కట్ చేసుకున్నాం. ఒక పావుకాయ తీసుకున్నాండి, ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఈ వంకాయలు ఈ నూనెలో వేసేసుకుందాం. ఇవి మంచిగా మగ్గాలండి. వంకాయలు మగ్గితే చాలా బాగుంటుంది పచ్చడి. ఈ వంకాయలలో మనము కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకుందాం, కొందరు మగ్గిపోతాయి. వంకాయలు కూడా చాలా మగ్గిపోయినాయండి. ఇంకా మనం స్టవ్ బంద్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. వంకాయలు ముందు పల్లీలు వేసుకొని ఇలా మెత్తగా నూరుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని దంచుకోవాలి. ఇందులో ఒక 10 ఎల్లిపాయలు రెమ్మలు తీసి పెట్టాను, పొట్టు తీయను, ఇలానే వేసుకోవాలి. ఇవి కూడా మనం వంకాయలు వేపేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదండి, ఇప్పుడు కొంచెం వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మెత్తగా దంచుకోవాలి. పచ్చిమిరపకాయలు మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు మనం వేపుకున్న వంకాయలు కూడా వేసుకొని ఇందులో దంపుకోవాలి. మనం ఇప్పుడు టమాటా కూడా వేసుకొని ఇందులో దంచేసుకోవాలి. వంకాయ పచ్చడి మంచిగా మెదిగిపోయిందండి. మనం ఇందులో ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయ వేస్తే ఏంటంటే చాలా బాగుంటుంది పచ్చడి. ఉల్లిపాయలు పచ్చ దంచేసాను, ఇంకా సరిపోయింది, మెదిగిపోయింది వంకాయ పచ్చడి. మనం తీసేసుకుందాం. వంకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. బాయ్.